ఈ చిన్న పిల్లవాడు తన ఎక్స్రే విజన్ పవర్ తో చూశాడు. ఆ నేలపైన ఉన్న వస్తువులలో యాంటిక్ వస్తువుల్ని కనుక్కున్నాడు. అక్కడ చాలా విలువైనవి ఉన్నాయి. అతను వాళ్ళ దగ్గరికి వెళ్లి నిశితంగా చూశాడు. అతను అక్కడ నుంచి ఒక వెండి నాణాన్ని తీసుకొని ఆ షాప్ అతనితో ఈ కాయిన్ ధర ఎంత అని అడిగాడు. ఆ షాప్ అతను వెంటనే $500 అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడు నా దగ్గర కేవలం $100 మాత్రమే ఉందని చెప్తాడు. చివరికి ఆ యజమాని ఆ పిల్లాడికి ఆ ధరకే ఆ నాణాన్ని అమ్మేస్తాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆ వెండి నాణాన్ని పురాతన వస్తువుల షాప్ కు తీసుకుని వచ్చి చూపించాడు. ఆ షాప్ అతను దానిని భూతద్దం ద్వారా చెక్ చేసి అది చాలా విలువైన పురాతన కాయిన్ అని కనుక్కొని అతను వెంటనే ఆ కాయిన్ కి $1,00,000 పెట్టుకునేస్తాడు. మరియు అతను ఆ పిల్లాడికి $200 ముందుగా ఇచ్చాడు. ఆ పిల్లాడికి యాంటిక్ వస్తువుల్ని గుర్తించగల శక్తి ఎలా వచ్చిందంటే 3 రోజుల క్రితం అతను హాస్పిటల్లో మేల్కొంటాడు. అతను తనను తాను చూసుకుంటాడు. అతను చిన్న పిల్లవాడిగా మారిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతను మళ్ళీ 8 సంవత్సరాల పిల్లాడిగా పునర్జన్మ పొందుతాడు. అతను అనుకోకుండానే అతనికి సూపర్ పవర్స్ వచ్చాయి. అతను అక్కడ ఉన్న వస్తువులలో వెంటనే విలువైన వస్తువులు ఏవో గుర్తించగలిగాడు. ఆ డాక్టర్ ఆ పిల్లాడిని చూసి జాలిపడి అతనికి రాగి నాణాన్ని ఇస్తాడు. ఆ పిల్లాడు ఆ కాయిన్ ఒక యాంటిక్ అని గ్రహించాడు. ఆ మరుసటి రోజు ఆ పిల్లాడు యాంటిక్ షాప్ కు వెళ్లి ఆ కాపర్ కాయిన్ $1,800 కి అమ్మేస్తాడు.